హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్దామని అనుకుంటున్నాను అని అంటే, మీరు ఆర్థికంగా బాగుండాలి అని అంటే ఖచ్చితంగా 3 సూత్రాలు అన్నవి పాటించాలి. అవి ఏంటి అని అంటే, ఆర్థికంగా మనం బాగుండాలి అని అంటే 3 సూత్రాలు పాటించాలండి. అవి మర్చిపోకూడదు. అంటే మన ఇంటి గోడ మీద రాసి పెట్టుకోవాలి, అంటే చార్ట్ రూపంలో. అది రోజు ఆ సూత్రాలని చదువుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఆ 3 సూత్రాలు ఏంటి అంటే, మనం ఆర్థికంగా బాగుపడాలి అని అంటే మనం తెలుసుకోవాల్సిన, చదువుకోవాల్సిన ఆ 3 సూత్రాలు ఏంటి అని అంటే, నెంబర్ 1, నెల నెల ముందుగా మనకు వచ్చిన జీతంలో పొదుపు మదుపు, అదే పొదుపు లేదా మదుపు చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన శాలరీలో పొదుపు అయితే పొదుపు, మదుపు అయితే మదుపు ముందు తీసేయాలన్నమాట. తర్వాతే అవి తీసిన తర్వాతే మనకు కావాల్సిన ఇతర ఖర్చులకి డబ్బుని ఖర్చు పెట్టాలి. ముందు మనం చేయాల్సింది ఏంటి, పొదుపు లేదా మదుపుకి డబ్బు అన్నది తీసేయాలి. తర్వాతే మిగిలిన వాటికి డబ్బు ఖర్చు చేసుకోవాలి. ఇది ప్రథమ సూత్రం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, అది మీకు ధర కాస్త ఎక్కువ అని అనిపిస్తుంది, అయినా తీసుకోవాలి అని అనుకుంటారు. అంటే వెంటనే తీసుకోవాలి, ధర ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదండి. వస్తువు మనం ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ వస్తువు ధర కాస్త ఎక్కువైనప్పుడు కాస్త ఆగండి, ఆలోచించండి, వెంటనే తీసుకోకండి. అంటే ఆ వస్తువు మనకి అవసరమే, కాకపోతే కాస్త ఆలోచించండి. ఒక 24 గంటలు, అంటే ఒక రోజు ఆలోచించండి. ఒక రోజు ఆలోచించిన తర్వాత కూడా మీకు ఆ వస్తువు అవసరమైతేనే అప్పుడు తీసుకోండి. ఇది రెండో సూత్రం. జీవన శైలిలో హంగులు ఆర్భాటాలు ఎక్కువ ఉండకూడదు. అంటే మన జీవన శైలిలోని హంగులు ఆర్భాటాలు అన్నది ఎక్కువ ఉండకూడదు. మనకి ఎంత డబ్బు వస్తుంది, దానికి తగ్గట్టు మన ఖర్చులు ఏంటి, హెచ్చులకి ఎందుకు పోవడం చెప్పండి. 1 రూపాయి వస్తే 3 రూపాయలు అప్పు చేసి మనం హంగులు ఆర్భాటాలు అన్నవి అంటే పోకూడదు అనమాట. 3 రూపాయలు అప్పు చేసి మనం హంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మనకు ఉన్న దాంట్లోనే మన జీవన శైలి అన్నది సరళంగా ఉంటే, అంటే హంగులు ఆర్భాటాలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ 3 సూత్రాలు ప్రధానమైనవి అన్నమాట, చాలా ముఖ్యమైనవి. మీరు రోజు చదువుకోవాల్సిన సూత్రాలు. వీలైతే గోడ మీద పెట్టుకొని రోజు బయటికి వెళ్ళేటప్పుడు మీకు కనబడేలా పెట్టుకోండి. చదువుకొని వెళ్తూ ఉంటే మీకు ఏది అవసరం, అంటే ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడే కదా మనకి ఏమైనా అవసరమైన వస్తువు ఏదైనా కనబడుతుంది. ఏదైనా ఇవి మనకి కనబడేలా కానీ 3 సూత్రాలు కానీ పెట్టుకుంటే మన ఆర్థిక పరిస్థితి అన్నది ఖచ్చితంగా బాగుపడుతుందండి, మెరుగవుతుంది. ఈ 3 సూత్రాలు కానీ రోజు మనం చదివితే ఇదనమాట. ఆర్థికంగా మనం బాగుపడాలి అని అంటే మనం తెలుసుకోవాల్సిన 3 సూత్రాలు ఇవి. ఈ రోజు మంచి మాట, మనం తెలుసుకోవాల్సిన మాట కదా ఇదే అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.